వెల్కమ్ టు CCN న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మెడికల్ మాఫియాపై చర్యలు తీసుకోవాలి, సిపిఐ డిమాండ్. హిందూపురంలో ఔషధ నియంత్రణ కార్యాలయం ముందు ధర్నా. లేపాక్షి నంది విగ్రహాన్ని సహస్తాలతో అపురూపంగా రూపొందించిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆవిష్కరించిన లేపాక్షి మండల తహసీల్దార్. అసెంబ్లీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్. 3.32 లక్షల కోట్ల రూపాయలతో ఏపీ బడ్జెట్. దామోదరం సంజీవయ్య 105వ జయంతి వేడుకలలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్. ప్రధానమంత్రి కార్యాలయం కొత్త భవనం సేవా తీర్థను ప్రధాని మోదీ రోజు ప్రారంభించారు. కాంప్లెక్స్ లో కేబినెట్ సెక్రటేరియట్, నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటేరియట్ సైతం నిర్మించారు. కొత్త కార్యాలయం నుంచి ప్రధాని కార్యకలాపాలను సాగించనున్నారు. శ్రీ సత్యసాయి జిల్లాలో ప్రసిద్ధ శిల్ప కళాక్షేత్రమైన లేపాక్షిలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల సందర్భంగా ఆలయాన్ని అందంగా తీర్చిదిద్దారు. రంగురంగుల విద్యుత్ దీపాలంకరణతో ఆలయం ప్రాంగణం దేదీప్యమానంగా వెలిగిపోతుంది. వేడుకలను తిలకించేందుకు వేలాదిగా భక్తులు తరలివస్తున్నారు. స్వామి అమ్మవార్లను దర్శించుకున్న విదేశీ భక్తులు సైతం దర్శించుకున్నారు. దుర్గా పాపనాశేశ్వర వీరభద్ర స్వామి వారికి ఉదయం నుంచి ప్రత్యేక పూజలు, హోమాలు జరిగాయి. బెంగళూరు నుంచి తీసుకువచ్చిన ప్రత్యేకమైన వివిధ పుష్పాలతో స్వామి అమ్మవార్లకు అలంకరణ చేశారు. ఉదయాన్నే పూజా కార్యక్రమంలో హిందూపురం రూరల్ సిఐ జనార్దన్, ఆలయ ధర్మకర్త రమానంద పాల్గొన్నారు. సత్యసాయి జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా ప్రధాన సర్కిల్లో, పట్టణాలు, ప్రధాన కూడళ్లలో పోలీసులు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీలలో ప్రజలకు అవగాహన కలిగే విధంగా బొమ్మలను వేయించారు. సత్యసాయి జిల్లా ఎస్పీగా సతీష్ కుమార్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత జిల్లాలో శాంతి భద్రతలు, డ్రగ్స్, రోడ్డు ప్రమాదాలు, బాల్య వివాహాలు, పిల్లలపై లైంగిక వేధింపులు తదితర వాటిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా ప్రజలను చైతన్యం పరచడానికి గాను జిల్లా వ్యాప్తంగా ప్రధాన సర్కిళ్లలో వినూత్నంగా పోలీసులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీలలో ప్రజలకు మరియు విద్యార్థులకు, పిల్లలకు అవగాహన వచ్చే విధంగా బొమ్మలను వేయించారు. ఏ విధంగా ఉంటుంది, నేరాలకు పాల్పడితే కుటుంబాలు ఏ విధంగా ఇబ్బంది పడతాయనే విషయం తెలిసే విధంగా ఫ్లెక్సీల్లో బొమ్మల రూపంలో చిత్రీకరించారు. అదేవిధంగా డ్రగ్స్ మరియు ఇతర వాటికి అలవాటు పడితే ఆరోగ్యం, జీవితాలు ఏ విధంగా దెబ్బతింటాయి, డ్రగ్స్ జోలికి వెళ్లకపోతే ఏ విధంగా ఉంటుందనే దానిపై అవగాహన కల్పించారు. పిల్లలపై లైంగిక వేధింపులకు పాల్పడే ఫోక్సో చట్టం కింద శిక్షలకు గురవుతారని ఇందులో తెలిపారు. అదేవిధంగా హెల్మెట్లు లేకుండా వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు సంభవిస్తే మరణించడమే కాకుండా కుటుంబాలు ఏ విధంగా ఇబ్బంది పడతాయో తెలియజేసే విధంగా చిత్రాలు వేయించారు. ప్రపంచమంతా ప్రేమలో మునిగిపోయే వేళ, భారత మాత గుండె చెరువైన రోజు, మంచు కురిసే లోయలో మన జవాన్ల రక్తం ఏరైపారిన రోజు. సరిగ్గా 5 ఏళ్ల క్రితం 2019లో ఇదే రోజున పుల్వామాలో జరిగిన ఉగ్రదాడి యావత్ భారతావనిని కన్నీరు మున్నీరు చేసింది. ఆ అమర వీరుల త్యాగాన్ని స్మరిస్తూ వారికి ఘన నివాళులు. పుల్వామా
గోరఖలి భారత సైనిక చరిత్రలో ఒక నల్లని రోజు. 2019 ఫిబ్రవరి 14న జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్ జాతీయ రహదారిపై సుమారు 78 వాహనాల్లో 2500 మందికి పైగా సిఆర్పీఎఫ్ జవాన్లు తమ విధులకు వెళ్తున్నారు. లేదిపోరా వద్దకు రాగానే ఒక పేలుడు పదార్థాలతో నిండిన కారు వేగంగా వచ్చి జవాన్ల బస్సును ఢీకొట్టింది. క్షణాల్లో పెను శబ్దం, ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ, చెల్లా చెదురుగా పడి ఉన్న శరీర భాగాలు. ఆ భీకర దాడిలో 40 మంది వీర జవాన్లు అక్కడికక్కడే వీర మరణం పొందారు. దేశాన్ని రక్షించే కవచంలా నిలిచే గుండెలు ఉగ్రవాద రక్కసి కోరలకు చిక్కి మూగపోయాయి. శ్రీ సత్యసాయి జిల్లా తిమ్మమ్మ మరిమాను ఆలయాన్ని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ సందర్శించి స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. అనంతరం శివరాత్రి మహోత్సవం పురస్కరించుకుని భద్రతా ఏర్పాట్లకు సంబంధించి ఎస్పీ కదిరి డీఎస్పీ శివనారాయణ స్వామితో కలిసి ఈ ఏర్పాట్లు పరిశీలించారు. 3 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల కోసం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టడం జరిగిందని తెలిపారు. భక్తుల రద్దీకి అనుగుణంగా బారికేడింగ్, పార్కింగ్ తదితర ఏర్పాట్లను సమీక్షించి సూచనలు చేశారు. ఈ రోజు సాయంత్రం నుంచి భద్రతా ఏర్పాట్లతో పాటు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా అన్ని విభాగాలతో సమన్వయం చేసుకుని ఎటువంటి ఘటనలకు తావు లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నామని స్పష్టం చేశారు. అన్ని శివక్షేత్రాలలో శివరాత్రి పండుగ సందర్భంగా పోలీస్ శాఖ భద్రతా పరంగా పటిష్టమైన చర్యలు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. జిల్లా ఎస్పీ వెంట కదిరి డీఎస్పీ శివనారాయణ స్వామి, సిఐలు నిరంజన్ రెడ్డి, నాగేంద్ర, ఎస్ఐలు నరసింహులు, మక్బూల్, సుమతి, కృష్ణమూర్తి ఉన్నారు. పుట్టపర్తి కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో దామోదరం సంజీవయ్య 105వ జయంతి వేడుకలను జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. సంజీవయ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా దేశంలో తొలి దళిత ముఖ్యమంత్రిగా చరిత్ర సృష్టించిన మహానీయ నాయకుడు. నిజాయితీ, నిబద్ధత, నిరాడంబరతకు ప్రతీకగా నిలిచిన ఆయన ప్రజాహిత పాలనకు కట్టుబడి పనిచేశారు. ముఖ్యంగా వృద్ధాప్య పెన్షన్ల పథకానికి రూపకల్పన చేయడం, పేదల సంక్షేమం కోసం సుమారు 6 లక్షల ఎకరాల భూమిని పంపిణీ చేయడం వంటి చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్ శ్యాంప్రసాద్, ఇన్ఛార్జ్ డిఆర్ఓ రామసుబ్బయ్య, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి రెడ్డి బాలాజీ, పుట్టపర్తి ఆర్జీఓ సువర్ణ, ఏపీ మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీ గంగాధర్, వివిధ సంఘాల నాయకులు మరియు ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.
శ్రీ సత్యసాయి జిల్లా చిలువత్తూరు మండలం ముద్దపల్లి వద్ద ఉన్న వేద ఎంటెక్ కంపెనీ కార్మికుడు 2 రోజుల క్రితం ప్రమాదంలో చనిపోవడం మనందరికీ తెలిసిందే. చనిపోయిన రమేష్ కుటుంబాన్ని ఆదుకోవాలని సిపిఐ సిపిఎం ఆధ్వర్యంలో 2వ రోజు కంపెనీ గేటు ముందు ఆందోళన కొనసాగించారు. పిఎఫ్, ఈఎస్ఐ వంటి ప్రాథమిక సౌకర్యాలు కల్పించని వేద ఎంటెక్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఆందోళన చేపట్టారు. విధులకు వెళ్తూ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన రమేష్ కు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కార్మిక చట్టాలను అమలు చేయడంలో నిర్లక్ష్యం వహించిన యాజమాన్యంపై లేబర్ అధికారులు వెంటనే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏజెన్సీకి సంబంధించినటువంటి కాంట్రాక్టులు ఎందుకు రాలేదు? ఈ పరిశ్రమలో 70 మంది ఉందని చెప్పి ఇక్కడ లేబర్ అధికారులకు ఇచ్చారు. అయ్యా 70 మంది కాదు, 320 మంది పనిచేస్తున్నారు. మహిళా కార్మికులు పనిచేస్తున్నారు, ఇక్కడ పురుషులు పనిచేస్తున్నారు. వాళ్ళకి శ్రమకు గురవుతున్నారు, శ్రమ దోపిడీకి గురవుతున్నారు. కానీ ఈ రోజు యాజమాన్యం పట్టించుకోవడం లేదు. వాళ్ళకి పిఎఫ్ లేదు, ఈఎస్ఐ లేదు, కనీస సౌకర్యాలు లేవు. ప్రమాదాలు జరిగితే పట్టించుకోరు. కానీ పట్టించుకోకపోతే ఊరికే ఉండేది లేదు. పోరాడి హక్కులు సాధిస్తాం. సమ్మె రోజు రమేష్ కుటుంబము అయ్యా సమ్మె రోజు ఈరోజు సమ్మె కాబట్టి ఇంట్లో ఉండాలని చెప్తే యాజమాన్యం ఫోన్ చేసి నువ్వు పనికిరా, పని చేయాలా ఈరోజు అని చెప్పి పిలుచుకొచ్చే సందర్భంలో ఆ పిల్లోడు బయలుదేరి ఇక్కడ వచ్చే సందర్భంలో ప్రమాదం జరిగింది. దీనికి రావడానికి ఇక్కడ వచ్చే సందర్భం రావడానికి యాజమాన్యమే నైతిక బాధ్యత, యాజమాన్యమే అంత మొత్తం బాధ్యత. ఆ పిల్లోడు చనిపోవడానికి, కార్మికుడు రమేష్ చనిపోవడానికి, మృతి కావడానికి, యాక్సిడెంట్ కావడానికి యావత్తు యాజమాన్యమే కారణం అని చెప్పి మేము చెప్తున్నాం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం కూడా స్పందించాలా, ఆ కుటుంబానికి న్యాయం చేయాలా, ఇక్కడ ఉన్నటువంటి అధికారులు స్పందించాలా, ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు స్పందించాలా, ఆ కుటుంబానికి అండగా ఉండాలని చెప్పి కోరుతున్నాం. కాబట్టి సోదరిమన్నారా, ఈ మైక్ ద్వారా అంటున్నటువంటి ప్రజలారా ఒకటే చెప్తున్నాం, ఈ పరిశ్రమలో దుర్మార్గంగా కార్మికుల పట్ల కార్మికులు శ్రమ దోచుకుంటున్నారు. కార్మికులు శ్రమ దోచుకొని ఈరోజు కోట్ల రూపాయలు దోచుకుంటున్నారు. కాబట్టి కార్మికులు శ్రమ దోచుకునే వాళ్ళని ఊరికే వదిలేరజెండా మీకు అండగా ఉంటాం. కార్మికులకు అండ ఈ రోజు కార్మిక సంఘాలు ఉన్నాయి, కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి, మీకు అండగా మేము ఉంటాం. కాబట్టి కార్మిక సోదరిమన్నారా, ఈ రోజు రమేష్ కుటుంబానికి జరిగింది ఈ అన్యాయాన్ని మీరు కూడా ప్రశ్నించాలి, మీరు కూడా ఆ కుటుంబానికి అండగా నిలబడాలి. రేపొద్దునే మీకు కూడా జరిగినప్పుడు మాలాంటి అందరూ అండగా ఉంటారు. కాబట్టి రమేష్ కుటుంబానికి మనం ప్రగాఢ సానుభూతిని తెలిపాల్సిన అవసరం ఉంది. ఏసీఎల్ గారికి కూడా మేము విజ్ఞప్తి ఏంటంటే, అయ్యా మేము రిప్రజెంటేషన్ మీకు ఇస్తాం, అది తీసుకొని మాకు స్పష్టంగా ఈ యాజమాన్యం పైన ఎటువంటి చర్యలు తీసుకుంటాము అని చెప్పి మాకు లెటర్ ఒకటి ఇస్తే మేము తెలుగులో ట్రాన్స్లేట్ చేసుకొని మా వాళ్ళందరికీ చూపిస్తాం. కాబట్టి మాకు న్యాయం చేయాలి, కార్మికుల కుటుంబానికి ఆదుకోవాలి, ఆ కుటుంబానికి 50 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి మేము కోరుతున్నాం. ఈ పిండ ప్రదర్శన కూడా ఏం చేస్తాం, ఇంకొంతసేపుకి ఈ గేటు ముందరే పిండ ప్రదర్శన కూడా చేస్తాం. ఒకవేళ 2 రోజుల ముందు మాకు ఆ పిల్లలు బాడీ దొరికింటే ఈ ఫ్యాక్టరీ ముందే తీసి గొయ్యి తీసి ఇక్కడే పుడిచిపెట్టాలి తప్ప ఊరికే మాత్రం వదిలేవాళ్ళు కాదు. కాబట్టి యాజమాన్యం మీద ఊరికే టైం పాస్ వచ్చిన వాళ్ళు కాదు, మేము ఇంట్లో చెప్పి జెండా పట్టుకుని వచ్చిన వాళ్ళు. కాబట్టి యాజమాన్యం స్పందించాలా, యాజమాన్యం స్పందించి ఈ కార్మిక కుటుంబానికి 50 లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలా, ఊరికే వదులుము. వెంటనే డబ్బా రేకుల పరిశ్రమ యాజమాన్యము వెంటనే రావాలా, అధికార యంత్రాంగం రావాలా, న్యాయం చేయాలా. ఖచ్చితంగా ఆ కుటుంబాన్ని ఆదుకునేంత వరకు వదలం. కాబట్టి మేము ఒకటే తెలియజేస్తున్నాం, ఈ యాజమాన్యము ఊరికే మేము న్యాయం చేస్తాం అంటున్నారు తప్ప స్పష్టంగా ఈ రమేష్ కుటుంబానికి మేము ఇస్తామని చెప్పడం లేదు, ఈ రకంగా భరోసా ఇస్తామని చెప్పడం లేదు. కాబట్టి వాళ్ళకి భరోసా, ఆర్థిక సహకారం యాజమాన్యం చేసి ఆ కుటుంబంలో ఉద్యోగం ఇవ్వాల్సిందిగా
గౌరవనీయులైన అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ను ఈరోజు అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టారు. 3,32,00,000 కోట్లతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ను రూపొందించారు. ఇందులో రెవెన్యూ వ్యయం 2,56,143 కోట్లు కాగా మూలధన వ్యయం 53,915 కోట్లు, రెవెన్యూ లోటు 22,002 కోట్లు, ద్రవ్య లోటు 75,868 కోట్లుగా ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. అమరావతికి 6,000 కోట్లను కేటాయించారు. శ్రీ సత్యసాయి జిల్లాలోని హిందూపురం ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ను డిప్యూటీ కమిషనర్ నాగమద్దయ్య, అనంతపురం అసిస్టెంట్ కమిషనర్ హనుమంతరావు, ఎన్ఫోర్స్మెంట్ వింగ్ అనంతపురం వారు ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్లో పలు రికార్డులను పరిశీలించి పెండింగ్ కేసులను, మద్యం అక్రమ రవాణా కేసులలో పట్టుబడిన వాహనాలు త్వరగా క్లియర్ చేయాలని, కల్లు దుకాణాల నుండి కల్లు శాంపుల్ సేకరించి చిత్తూరు కెమికల్ ల్యాబ్కు పంపించాలని, కల్తీ కల్లు అరికట్టేలా కల్లు అమ్మకందారులకు కౌన్సిలింగ్ ఇవ్వాలని, కల్తీ కల్లు విక్రయదారుల మీద పీడీ యాక్ట్ నమోదు చేయాలని, కర్ణాటక రాష్ట్ర మద్యం అక్రమ రవాణాదారుల మీద కేసులు నమోదు చేసి పాత ముద్దాయిలను మరియు అనుమానితులను బైండ్ ఓవర్ చేయాలని, 2 అంతకు మించిన ఒక వ్యక్తి మీద కేసులు నమోదైతే పీడీ యాక్ట్ నమోదు చేయాలని, ఎక్కువ కేసులు కలిగిన వ్యక్తుల మీద జిల్లా బహిష్కరణ చేయాలని చేపట్టాలని డిమాండ్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో పెళ్లిళ్ల సందడి మొదలు కానుంది. ఈ నెల 17తో శుక్ర మౌఢ్యమే ముగియడంతో 19వ తేదీ నుంచే పెళ్లి ముహూర్తాలు ప్రారంభం కానున్నాయని పండితులు చెబుతున్నారు. ప్రతి నెలలోనూ దాదాపు 6 నుంచి 10 ముహూర్తాలు ఉన్నట్టు పండితులు తెలిపారు. ఫిబ్రవరి నెలలోనే 6 మంచి ముహూర్తాలు ఉన్నట్టు, మిగిలిన నెలల్లో ప్రతి నెల 10 వరకు ముహూర్తాలు ఉన్నట్టు తెలిపారు. రాయలసీమ స్థితిగతులు మార్చే విధంగా ఏపీ బడ్జెట్ ఉందని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టిన బడ్జెట్పై ఆమోద వర్షం వ్యక్తం చేశారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా రాష్ట్రంలోని మహిళా ఎమ్మెల్యేలతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ను కలిశారు. బడ్జెట్లో పలు రంగాలకు కేటాయింపులపై ఎమ్మెల్యే సునీత ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపి మాట్లాడుతూ రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్కు 30,000 కోట్లు కేటాయింపుల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. దీనివలన అనంతపురం జిల్లాకు అత్యధికంగా మేలు చేకూరే అవకాశం ఉందన్నారు. జిల్లాలో హార్టికల్చర్ పంటలు ఎక్కువగా సాగుతున్నాయని, ఇలాంటి పరిస్థితుల్లో ఈ కేటాయింపుల ద్వారా రైతులకు పెద్ద ఎత్తున మేలు జరిగే అవకాశం ఉందన్నారు. ఇక్కడి నుంచి ఎగుమతులు, పండ్ల ఆధారిత పరిశ్రమల స్థాపనకు అవకాశం ఉందన్నారు. మరోవైపు వ్యవసాయ అనుబంధ రంగాలకు 13,598 కోట్లు కేటాయించడం కూడా మంచి పరిణామమన్నారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ గురు ప్రతాప్ గాంధీ లేపాక్షి న్యాచురల్ సంస్థను ఏర్పాటు చేసి ఆధునిక మెటీరియల్ ఉపయోగించి నంది విగ్రహాన్ని స్వయంగా తయారు చేశారు. అందరూ రూపుదిద్దుకున్న నంది విగ్రహాన్ని లేపాక్షి ఉత్సవాల సందర్భంగా లేపాక్షి తహసీల్దార్ చేతుల మీదుగా లాంఛనంగా ఆవిష్కరించారు. లేపాక్షి నంది విగ్రహంపై ఆసక్తి కలవారు 81,238, 36,393 నెంబర్కు సంప్రదించాలని గాంధీ కోరారు. హిందూపురం పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న ఔషధ నియంత్రణ అధికారి కార్యాలయం ముందు సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ హిందూపురం కార్యదర్శి కనిశెట్టిపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ మెడికల్ మాఫియా పేట్రేగిపోతున్నదని, 50 పైసల టాబ్లెట్ 5 రూపాయలకు అమ్ముతున్నారని, ప్రజలను దోచుకుంటున్నారని, మెడికల్ షాపులకు ఫార్మాసిస్టులు లేకపోయినా ఫేక్ సర్టిఫికెట్స్ తో మెడికల్ షాపులు నిర్వహిస్తున్నామని, అలాంటి వాటిని వెంటనే సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం సక్రమంగా అందక ప్రైవేట్ హాస్పిటళ్లకు పేషెంట్లను రెఫర్ చేస్తున్నారని, లేదా బెంగళూరు, అనంతపురం పోవాలని సూచిస్తున్నారని, అనారోగ్యాన్ని ఆసరాగా చేసుకుని వేలాది లక్షల రూపాయలు తీసుకుని ప్రైవేట్ ఆసుపత్రుల్లో విచ్చలవిడిగా ప్రజల వద్ద డబ్బులు దోచుకుంటున్నారని, హిందువులు దేవాలయాలకు వెళ్తారు, ముస్లింలు మసీదుకు వెళ్తారు, క్రైస్తవులకు చర్చికి వెళ్తారు, కానీ అన్ని మతాల వారు పూజించేది డాక్టర్లను మాత్రమేనని తెలిపారు. ప్రభుత్వాలు విద్యా వైద్యం అందరికీ ఉచితంగా అందించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిపిఐ సహాయ కార్యదర్శి మారుతిరెడ్డి, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు చలపతి, లేపాక్షి మండల కార్యదర్శి గౌతమ్, ఏవైఎఫ్ రాజా, సిపిఐ నాయకులు సురేష్ జియా, జిలాన్ పాల్గొన్నారు. ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో హిందూపురం ఔషధ నియంత్రణ అధికారి డ్రగ్ ఇన్స్పెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన చేయటం జరిగినది. ప్రధానంగా ఏదైతే రాష్ట్రంలో పేటరేగిపోతున్నటువంటి మెడికల్ మాఫియాపై
భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర సమితి ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ఈరోజు ఇక్కడ నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నాం. ప్రధానంగా చాలా మెడికల్ షాపుల్లో ఫేక్ సర్టిఫికెట్లు పెట్టుకొని ఫార్మాసిస్టులు లేకపోయినప్పటికీ సామాన్యులతో ఈరోజు ఏదైతే మాత్రలు టాబ్లెట్స్ డ్రగ్స్ అనేటివి అందిస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే 50 పైసలు ఉన్నటువంటి టాబ్లెట్ ఈరోజు 5 రూపాయలు 6 రూపాయలు అమ్ముతున్నటువంటి పరిస్థితి. అలాగే అధిక రేట్లకు అమ్ముతూ ఈరోజు వైద్యం అనేది అందని ద్రాక్షలా మిగిలిపోయినటువంటి పరిస్థితి. మెడికల్ మాఫియాకి ఫార్మాసిస్ట్ కంపెనీలు ఈరోజు దోచుకు తింటున్నటువంటి పరిస్థితి. అలాగే ఏ చిన్న వ్యవస్థలో ఈ వ్యవస్థలో ప్రధానమైనటిది ప్రాణం కోసం ఏదైనా ఆరోగ్యం క్షీణించింది, ఆపరేషన్ కావాలన్నా లేదంటే ఏ చిన్న వైద్యం అందాలన్నా కూడా ఈరోజు మెడికల్ షాపుల చుట్టూ కూడా మందుల కోసం తిరుగుతున్నటువంటి పరిస్థితి. ఏదైతే తక్కువ ధర ఉన్నటువంటి మెడిసిన్ని ఎక్కువ రేట్లకు అమ్ముతున్నటువంటి మెడికల్ షాపులపై చర్యలు తీసుకోవాలి. అలాగే ఫార్మాసిస్టులు లేకుండా అమ్ముతున్నటువంటి మెడికల్ షాపులపై వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అలాగే వైద్యం అనేది ఈరోజు చాలా కాస్ట్లీ అయిపోయినటువంటి పరిస్థితి. దేశంలో కానీ రాష్ట్రంలో కానీ పేదవానికి వైద్యం అందుతున్నటువంటి పరిస్థితి లేదు. ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రులకి వైద్యం కోసం వస్తే ప్రభుత్వ ఆసుపత్రుల్లో సక్రమంగా చూడకుండా ప్రైవేట్ హాస్పిటల్కి రిఫర్ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. కాబట్టి ఈ మెడికల్ మాఫియా సాగిస్తున్నటువంటి ఆగడాల పైన భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునివ్వడం జరిగింది. అందుకనే ఈరోజు ఇక్కడ సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది. ఎందుకంటే పేదవాడు చచ్చిపోతున్నాడంటే ఈరోజు డబ్బులు లేకపోయినా ఉన్నటువంటి బంగారాన్ని తాకట్టు పెట్టి ఉన్న పొలాన్ని అమ్మి లేదా అప్పు చేసి అయినా కూడా తన ప్రాణాన్ని కాపాడుకోవడం కోసం వైద్యం కోసం డబ్బులు ఖర్చు పెడుతున్నటువంటి పేదలకి ఉచితంగా అందాల్సినటువంటి వైద్యాన్ని ఈరోజు కేవలం కార్పొరేట్ ప్రైవేటు ఏదైతే మాఫియా కుమ్మక్కయ్యి పేదవాళ్ళకి వైద్యాన్ని అందని ద్రాక్షలా మిగిల్చినటువంటి సందర్భం. కాబట్టి ఈరోజు ముస్లిమ్స్ అంతా కూడా మసీదుకి వెళ్తారు, హిందువులు గుడులకు వెళ్తారు, క్రిస్టియన్స్ చర్చిలకు వెళ్తారు. కానీ ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా ఆరోగ్యం చెడిపోతే ఖచ్చితంగా ఏ మతం వాళ్ళైనా ఏ కులం వాళ్ళైనా రావాల్సింది హాస్పిటల్కి మాత్రమే. హాస్పిటల్లో పనిచేసేటటువంటి నర్సులు డాక్టర్లు దేవుళ్ళ కంటే ఎక్కువగా ఈ సొసైటీ భావిస్తున్నది. అయినప్పటికీ వారు ఈరోజు సక్రమంగా వైద్యాన్ని అందించి ఏదైతే గాల్లో కలిసిపోతున్నటువంటి ప్రాణాల్ని కాపాడాల్సినటువంటి బాధ్యత డాక్టర్ల పైన ఉన్నది. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసే స్వయం ఉపాధి సూక్ష్మ చిన్న పారిశ్రామిక రంగాల్లో ముందుకు తీసుకువెళ్లే లక్ష్యంతో జిల్లా అధికార యంత్రాంగం విజయవాడ కూలెక్స్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ భాగస్వామ్యంతో నిర్వహించిన ప్రత్యేక అవగాహన నైపుణ్య వర్క్షాప్ విజయవంతంగా నిర్వహించామని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా అన్నారు. ఇలాంటి కార్యక్రమాలను సద్వినియోగం చేసుకుని ప్రతి మహిళ పారిశ్రామికవేత్తగా ఎదగాలని తెలిపారు. మహిళా మండలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు జిల్లా పరిశ్రమలు డిఆర్డీఏ తదితర శాఖలతో పాటు కూలెక్స్ ఇండస్ట్రీస్ భాగస్వామ్యంతో శనివారం ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లిలోని రూరల్ ఇంక్యుబేషన్ స్కిల్లింగ్ అండ్ ఆంట్రప్రెన్యూర్షిప్ సెంటర్లో ప్రత్యేక జాగృతి వర్క్షాప్ జరిగింది. ఈ సందర్భంగా శీతలీకరణ, కిచెన్ అండ్ ఫుడ్ ఎక్విప్మెంట్ తయారీలో సుదీర్ఘ అనుభవం కలిగిన కూలెక్స్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యులు సూక్ష్మ చిన్న ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుతో పాటు విలువ ఆధారిత ఉత్పత్తులు చిన్న స్థాయి వ్యాపార అభివృద్ధికి ప్రయోజనం కల్పించేలా శిక్షణ అందించారు. ఫ్రైయర్స్, పిజ్జా ఓవెన్స్, శాండ్విచ్ గ్రిల్స్, వాఫెల్ మెషిన్స్, ఎలక్ట్రికల్ గ్రైడర్స్ తదితరాలపై లైవ్ డెమో ఇచ్చారు. కార్యక్రమంలో ఎంపీపీ పాలడుగు జ్యోత్స్న, విజయవాడ ఆర్జీఓ కావూరి చైతన్య, కూలెక్స్ ఇండస్ట్రీస్ యాజమానులు పాలకుర్తి రాధాకృష్ణ, బ్రహ్మరాంబ, సందేశ్, జిల్లా పరిశ్రమల అధికారి ఎం మధు, డిఆర్డీఏ పీడీ ఏఎన్వి నాంచారరావు, ఇబ్రహీంపట్నం బ్లాక్ కోఆర్డినేటర్ శ్రీనివాసరావు, మహిళా సమాఖ్యల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో స్వయం సహాయక సంఘాల ఔత్సాహిక మహిళలు పాల్గొన్నారు. ఒక మంచి ఎంటర్ప్రినర్గా మారచ్చు. సో మినిమం నెలకి ఏం లేదన్నా కూడా 30 నుంచి 40 వేలు సంపాదించవచ్చు. అంటే ఏంటి అర్థం? ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ క్లాస్ 3, క్లాస్ 4 గవర్నమెంట్ ఎంప్లాయీ శాలరీని మనం ఇంటి నుంచి సంపాదించుకోవచ్చు. దానికి చిన్న ఆలోచన,
చిన్న ట్రైనింగ్, చిన్న ఎక్స్పోజర్. ఆ ఎక్స్పోజర్ మీకు ఇవ్వడానికి రైస్ సెంటర్ ఎప్పుడు సిద్ధంగా ఉంది. బయట వస్తుంది. ఓకే. సో ఈ విషయంలో మీకు అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాను. ఎందుకంటే రైస్ సెంటర్ ఎక్స్టర్న్ వచ్చేసి 6 నెలల నుంచి సక్సెస్ఫుల్గా ఇటువంటి కార్యక్రమాన్ని నిరంతరంగా మీ దగ్గర తీసుకుని వస్తూ ఉంది. ఇప్పుడు మీకు కూడా అర్థమై ఉంటుంది రైస్ సెంటర్ ఉపయోగం ఉందా లేదా కదా. సో ఉపయోగం ఉంది. అందుకే ఇంతకుముందు చెప్పడం లైక్ ఏమంటాం, పాఠాలు చదవాలంటే ఎక్కడికి వెళ్ళాలి? స్కూల్కి వెళ్ళాలి. కరెక్ట్. దేవుడిని చూడాలంటే ఎక్కడికి వెళ్ళాలి? గుడికి వెళ్ళాలి. అలాగైతే మహిళ ఒక పారిశ్రామికవేత్తకి ఎదగాలంటే ఎక్కడికి రావాలి? రైస్ సెంటర్ కావాలి. ఇది అర్థమైంది కదా. ఈ రోజు ఈ వరవడిని ముందుకు తీసుకెళ్తూ ఈ సింప్లెక్స్ ప్రైవేట్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి వచ్చిన సందేశ్ గారు, రాధాకృష్ణ గారు, రమణప్ప గారు మీకు వాళ్ళ లెక్చర్ కాదు, వాళ్ళ అనుభవాలు మీకు ఎక్స్ప్రెస్ చేస్తారు. వాళ్ళు ఎలాగ ఎదిగారు, వాళ్ళ ఆలోచనలు ఏంటి, వాళ్ళ ఇండస్ట్రీలో ఏ ప్రకారం వాళ్ళు పెద్దది కూడా చేయిందే. ఏదో పెద్ద పెద్ద ఇండస్ట్రీ చేసి ఏదో కంపెనీకో ఏదో విదేశానికి పంపించుంటాయండి. కానీ ఆలోచన చూడండి, చిన్న చిన్న ఐటమ్స్ ఏదో మనం ఇంట్లో చేసుకుంటాము, బన్ను లేదా వేపుడు వేసుకుంటుంటాము, లేదా ఐస్ క్రీమ్ ఏదో చేసుకుంటుంటాము, లేదా చెరుకు రసాలు చేసాము. దాన్ని మహిళలకు ఇబ్బంది లేకుండా, ఆర్థికంగా కూడా భారం అవ్వకుండా ఎట్లాగ మనము అందచేయచ్చు. సో ఏదైతే రైస్ ఆలోచిస్తుందో దాన్ని వాళ్ళు ఎప్పటి నుంచో ఆలోచించి ఎంతో మందికి ఉపయోగపడ్డారు. సో దాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కూడా వాళ్ళకి ఇది ఇండస్ట్రీ దాంట్లో 50 సంవత్సరాల ముందరేనే వాళ్ళకి ఇంత కొంచెం ల్యాండ్ ఇచ్చి సపోర్ట్ చేశారు. కాబట్టి ఈరోజు వాళ్ళు ఒక పారిశ్రామికవేత్తగా ఎదిగి మిగతా వాళ్ళు కూడా అలాగే ఎదగాలి అని తపంతో ఈరోజు మీ ముందుకు వచ్చారు. సో ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి. ఈరోజు అంతా ఉంటుంది. ఇది అయిన తర్వాత మ్యాక్సిమం క్వశ్చన్స్ అడగాలి, కూర్చొని వినడం కాదు. అందులో బయట ఉన్న వాళ్ళు మీకు కూడా చెప్తున్నాను, క్వశ్చన్స్ అడగాలి, అర్థం చేసుకోవాలా. ఈ వర్క్షాప్ తర్వాత మినిమం ఒక 50% ఇక్కడ ఉన్న వాళ్ళలో ఏదో ఒకటి. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. మెడికల్ మాఫియాపై చర్యలు తీసుకోవాలి, సిపిఐ డిమాండ్. హిందూపురంలో ఔషధ నియంత్రణ కార్యాలయం ముందు ధర్నా. లేపాక్షి నంది విగ్రహాన్ని సహస్తాలతో అపురూపంగా రూపొందించిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆవిష్కరించిన లేపాక్షి మండల తహసీల్దార్. అసెంబ్లీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్. 3.32 లక్షల కోట్ల రూపాయలతో ఏపీ బడ్జెట్. దామోదరం సంజీవయ్య 105వ జయంతి వేడుకలలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్. ఇదరస్టి బులెటిన్, మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.